అనంతపురంలో ఇవాళ డాకు మహారాజు సక్సెస్ మీట్ జరగనుంది. హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హాజరు కానున్నారు. ఎన్బీకే ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజికల్ నైట్ అలరించనుంది. పాస్లున్న వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు పోలీసులు. సాయంత్రం 5 గంటల లోపే వేదిక వద్దకు చేరుకోవాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా అనంతపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ సృజన. ఈరోజు సాయంత్రం అనంతపురంలో జరిగే డాకు మహారాజ్ సక్సెస్ మీట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవైపు పోలీసులు కూడా అనంతపురం పట్టణంలో ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలతో పాటు ముఖ్యంగా పాస్లు ఉన్నవారిని మాత్రం అనుమతిస్తామంటూ కూడా అనంతపురం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన వద్ద అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్తో పాటు ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా డాకు మహారాజ్కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నారు? ట్రాఫిక్ సంబంధించి ఓన్లీ టౌన్లో నుంచి హైవే ఎక్కే వాళ్ళకి మాత్రం మనము రామ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వాడకుండా టవర్ క్లాక్ త్రూ ఇద్దరు బళ్ళారి లేదంటే కళ్యాణదుర్గం బైపాస్ మీద వెళ్ళమని చెప్తున్నాం. బికాజ్ ఇటువైపు కొద్దిగా పబ్లిక్ మూవ్మెంట్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి అదొకటి మనము మార్చుకోమని చెప్పాము. సో అదర్ దెన్ దాట్ ఇంకా వేరే పబ్లిక్కి ఆంక్షలు అనేది ఉండదు. సో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పాస్ హోల్డర్స్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ పాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నారు. వాళ్ళు మాత్రమే రావాల్సి ఉంటుంది. వాళ్ళకి డెసిగ్నేటెడ్ సీట్స్ ఉన్నాయి. వాళ్ళకి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏ పాస్ హోల్డర్కి ఎంట్రీ ఎక్కడ, ఏ పాస్ హోల్డర్కి పార్కింగ్ ప్లేస్ ఎక్కడ, అది కూడా ఆల్రెడీ మనం డిసిగ్నేట్ చేసి ఉన్నాము. దాని తగ్గట్టుగా వాళ్ళు అక్కడ కూర్చున్నట్టయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇట్ విల్ బి అ స్మూత్ అండ్ గుడ్ ప్రోగ్రామ్. సార్, మొత్తం ఎంతమంది సెక్యూరిటీని మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి అరేంజ్ చేశారు? ముఖ్యంగా ప్రజలకు మీరు అప్పీల్ చేసేది? సో ఆల్మోస్ట్ అరౌండ్ 500 మెంబర్స్ దాకా మనం ఫోర్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఇది కాకుండా సీసీ కెమెరాస్ ఉండొచ్చు, డ్రోన్స్ ఉండొచ్చు, ఇలాగా టెక్నికల్గా మనకు ఫోర్స్ మల్టీప్లేయర్స్ కింద డిఫరెంట్ టెక్నికల్ గ్యాడ్జెట్స్ కూడా మనం వాడుతూ ఉన్నాము. సో పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్, సో మీ పాస్ ఉంటుంది, పాస్ హోల్డర్స్ వచ్చి మీ డెసిగ్నేటెడ్ ప్లేస్లో కూర్చోండి. వెహికల్స్ని మీ డెసిగ్నేటెడ్ ప్లేస్లో పెట్టుకుంటే ఇక్కడ వచ్చి కొద్దిగా మిస్బిహేవ్ చేయడము, లేదంటే పక్కన వాళ్ళతో ఇది చేయడము, లేదంటే తాగి రావడం ఉండొచ్చు, 2 వీలర్స్లో వీలీ చేసుకొని ట్రిపుల్ రైడింగ్ చేయడము, ఇట్లాంటివి చేయకుండా అందరూ సేఫ్గా వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ రిటర్న్గా సేఫ్గా వెళ్ళడం ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ. జగన్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు సక్సెస్ మీట్కి? ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఎవరెవరు రాబోతున్నారు సెలబ్రిటీస్? అంటే బాలకృష్ణ గారు 50 ఏళ్ళ సినీ జీవితంలో ఫస్ట్ టైం ఒక సినిమాకు సంబంధించిన వేదికగా ఇవాళే జరగబోతా ఉంది. తన 50 ఏళ్ళ సినీ కెరియర్లో బాలకృష్ణ గారు ఎన్నోసార్లు అనంతపురంకి వివిధ సందర్భాల్లో వచ్చారు. కానీ సినిమా విజయోత్సవ సంబరానికి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి మేమైతే భారీ ఎత్తున మా అభిమానాన్ని, ప్రజల యొక్క ప్రేమాభిమానాన్ని గొప్పగా చాటడానికి మా వంతుగా మా ప్రయత్నాలు, అభిమానులు అందరం చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా బాలకృష్ణ గారు ఇక్కడ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడైతే ఎస్పీ గారి ఆధ్వర్యంలోను డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన మ్యాక్సిమం ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ బేస్ చేసుకొని చాలా అద్భుతంగా దీన్ని చేయడం జరిగింది. కాకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, మరి ఏజ్డ్ ఉన్న వాళ్ళు కానీ దయచేసి మీరు ఇంట్లోనే టీవీలో అన్ని ఛానల్స్లో లైవ్ ఉంది, అన్ని ఛానల్స్కి లైవ్ లింక్ ఉంది కాబట్టి దయచేసి ఇళ్లలో చూడవలసిందిగా కోరుకుంటున్నాం. పాస్ ఉన్న వాళ్ళు కూడా 4 గంటల నుంచి లోపలికి అలౌ చేస్తారు. 4:30 నుంచి 6 గంటల లోపు మ్యాక్సిమం ఫుల్ అయిన తర్వాత పాసులు ఉన్నా కూడా లోపలికి అలౌ చేయరు. కాబట్టి దయచేసి అందరూ కూడా పాసులు ఉన్న వాళ్ళు ముఖ్యంగా రావాలని కోరుకుంటున్నాం. ఎవరెవరు రాబోతున్నారు ఈరోజు కార్యక్రమానికి? సీనియర్ యూనిట్తో పాటు ఎవరెవరు రాబోతున్నారు? నందమూరి బాలకృష్ణ గారితో పాటు ఆ సినిమాలో నటించిన నటులు అందరూ, హీరోయిన్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ అందరూ వస్తున్నారు. కాకపోతే ఇవాళ స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఏంటంటే బాలయ్య బాబు గారు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సంబంధించిన ఒక అద్భుతమైన ఏవీని, అలాగే ఫస్ట్ టైం తమ్మన్ గారు ఒక మ్యూజికల్ కంటెస్ట్ చేయబోతున్నారు. ఇది చాలా అద్భుతంగా అనంతపురం జిల్లా ప్రజలకే కాదు మొత్తం ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఉంటుంది. ఇది ఈరోజు డాకు మహారాజ్ సంబంధించిన అప్డేట్స్. ఇవి తమన్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరిస్తుంది. ముఖ్యంగా బాలయ్య 50 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని ముగించుకొని ఒక ఏవీని కూడా ఈరోజు స్పెషల్గా ప్రదర్శించబోతున్నారు అనంతపురం జిల్లా ఎన్బీకే నేతలు. ఓవరాల్గా చూస్తే ఈరోజు డాకు మహారాజ్కి సంబంధించిన అన్ని భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.